ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. 99% పని అయిపోయింది. ఆర్డినెన్స్ ఏమో ఒక్క సంతకంతో గవర్నర్ దగ్గర క్లియర్ అవుతుంది, బిల్ ఏమో ఒక్క సంతకంతో రాష్ట్రపతి దగ్గర క్లియర్ అవుతుంది. కానీ ఆ ఒక్క సంతకం తేవడానికి చాలా తీవ్రమైన ప్రజా ఉద్యమం మాత్రం అవసరమవుతుంది. దానిలో ముఖ్యంగా మా డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం వహించాలని, సగంకి ఎక్కువ జనాభాకు సంబంధించిన విషయం ఇది, 2 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు సంబంధించిన విషయం ఇది. కాబట్టే మనందరం కూడా యునైటెడ్గా ఉండి మీ సపోర్ట్తోని పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. మిమ్మల్ని అపీల్ చేస్తూ ఉన్నాను, ప్రతి అంశం కూడా మీరు క్లారిటీగా చెప్తారు, కొన్నిసార్లు అయితే డెమాన్స్ట్రేట్ చేసి కూడా చూపిస్తారు మీరు. కాబట్టి అదే క్లారిటీతోని ఈ అంశంలో కూడా సపోర్ట్ ఇవ్వాలని మీ అందరిని కూడా కోరుతున్నాను. ఇది నా అపీల్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, ఫ్లోర్ ఈజ్ ఓపెన్. అక్కడ మైకులు ఉన్నాయి, మీరు ఎవరు చేయలేకపోతే వాళ్ళ దగ్గరికి మైక్ వస్తుంది. బీసీ ఉద్యమం అనేది ఒక సామాజిక ఉద్యమం, అదేది పొలిటికల్ ఉద్యమం కాదు. మన దేశ చరిత్రను మీరు చూసుకున్నట్టయితే వేల సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి అనేక జనాభా మన దేశంలో ఉన్నది. ఎస్సీలకు రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చినప్పుడే రక్షణ కల్పించుకోగలిగినాం, ఎస్టీలకు రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చినప్పుడే రక్షణ కల్పించుకోగలిగినాం. కానీ బీసీలకు, మహిళలకు మాత్రం మనం రక్షణ కల్పించుకోలేకపోయినాం. అందుకనే బీసీల కోసమైనా, మహిళా హక్కుల కోసమైనా మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినాక ఇప్పటిదాకా కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బీసీ అనేటటువంటిది ఒక కులం కాదు. రాజ్యాంగంలో కూడా ఏం చెప్తారంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. బ్యాక్వర్డ్ కాస్ట్ అంటేనేమో రిజర్వేషన్ ఎప్పుడో వస్తుంది, బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. కాబట్టి ఆ బ్యాక్వర్డ్ క్లాస్లో మన అందరం ఉన్నాం, అంటే ముఖ్యంగా మా మహిళలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఇంతవరకు ఒక నిర్దిష్టంగా ఏది సాధించుకోలేకపోయినాం. ఆనాడు కొట్లాడి మండల్ కమిషన్ సాధించుకున్నప్పుడు 27% ఓన్లీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వచ్చినాయి మనకు. కానీ అన్ఫార్చునేట్లీ అవి కూడా ఫుల్లీ ఇంప్లిమెంట్ కావడం లేదు. సో బీసీ అనేది ఒక సామాజిక పరమైన అంశం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కాస్ట్, బట్ ఇట్ ఈస్ అబౌట్ చేంజ్ ఇన్ ద సొసైటీ. సగంకి ఎక్కువ ఉన్నటువంటి జనాభాకు హక్కులు ఇవ్వడం ద్వారా ఓవరాల్గా మన సమాజం ముందుకెళ్తుందని బలంగా నమ్మి ఈ మూమెంట్ టేకప్ చేసినాను నేను. మరి నాకేం సంబంధం అని అడిగేవాళ్ళు, రాహుల్ గాంధీ కూడా బీసీ కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి కూడా బీసీ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నన్ను ప్రశ్నించాలి. థ్యాంక్ యూ. 42% బీసీల ఈ ఆర్డినెన్స్కి జాగృతి కేవలం కవిత మాత్రమే కారణం. అంటే మా పోరాట ఫలితంగానే ఈ ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పి మీరు చెప్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలేమో ఇది చెత్త ఆర్డినెన్స్, దేనికి పనికిరాదని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. క్లారిటీ లేదు. నాకు క్లారిటీ ఉంది బ్రదర్.